ప్రశాంత్ గారికి బర్త్డే పార్టీ ఇలా జరుపుతామని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే కాలేజ్ కి రెడీ అయ్యి కాలేజ్ కి వచ్చి కాలేజ్ లో నుంచి క్లాస్ కి అయితే బయలుదేరాం. అలా క్లాసులు విని ఫైనల్ గా క్లాసు కంప్లీట్ చేసుకుని అలా బయటకు వచ్చి నేను మా ఫ్రెండ్స్ అంతా వాటర్ తాగడానికి బయటకు అయితే బయలుదేరాం. నా పక్కన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఉన్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అలా నేను మా ఉదయ్ బ్రో బయటకు వచ్చి నిల్లాగి ఫస్ట్ లో చెప్పానుగా మా ప్రశాంత్ గారి బర్త్డే ఉందని కేక్ కోయడానికి అయితే మేము అంతా ఒకదానికైతే వెళ్ళాం. ఫైనల్ గా అక్కడ కేక్ పెట్టి కేక్ కోస్తుంటే మా ఊళ్ళంతా ఒక పాట పాడారు. ఆ పాట అయితే వినండి. చిట్టి పాపాయి అంతకుముందు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. అలా ఫైనల్ గా సెలబ్రేషన్స్ ముగించుకొని సీదా మోర్కెళ్ళి మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని మా ఫ్రెండ్ వెంకటేష్ రూమ్ కి అయితే బయలుదేరాం. మా లతీఫ్ బాయ్ చెఫ్ అయితే మ్యాగీ అయితే చేస్తున్నాడు. అలా ఫైనల్ గా మ్యాగీ కంప్లీట్ చేసుకుని గుడ్లుంటే ఆమ్లెట్ అయితే చేస్తున్నాడు. మా లతీఫ్ బాయ్ ఆమ్లెట్ చేస్తుంటే పక్కన ఉదయ్ బ్రో అయితే వీడియో తీస్తున్నాడు. మా డానియల్ మ్యాగీ బాగుందా లేదని టేస్ట్ చేయడానికి నోరు కలుసుకున్నాడు. అలా ఫైనల్ గా అంతా కంప్లీట్ చేసుకుని మేమంతా ఒకతా కూర్చొని అలా ఒకరికొకరికి వడ్డించుకొని అలా అంతా కలిసి తిని అలా ఇంటికి అయితే బయలుదేరాం. పోయేదారిలో బర్త్డే బాయ్ నాకు స్ప్రైట్ ఇప్పించాడు. స్ప్రైట్ తాక్కుండా ఇంటికైతే వచ్చేసా. ఈ రోజుకి వీడియో అంతే. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.